Amendment Act, NRC and NPA. It is one and all same conspiracy. First step lo Muslims ni target చేస్తున్నారు. బీజేపీ వచ్చే రోజులలో దళితులని, క్రిస్టియన్స్ని, బుద్ధిస్ట్ని, సిక్కులని, జైన్స్ని అది నెక్స్ట్ టార్గెట్ ఉంది. దేశంలో ఉన్న ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజలకి కమ్యూనల్ లైన్స్లో డివైడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా మేము ఎన్ఆర్సీ తోటి ఇలాంటి ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఎవరికి ప్రాబ్లం కాదని చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపులో అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు దేశవ్యాప్తంగా మేము ఎన్ఆర్సీ చేస్తాం, హిందూ కానీ ముస్లిం కానీ డాక్యుమెంట్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయకుంటే డిటెన్షన్ సెంటర్కి పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో తమ స్పీచ్లో వీఆర్ కమిటెడ్ టు ఎన్ఆర్సీ అని చెప్తున్నారు. దేశమంతా ఆర్థిక పరిస్థితితో బాధపడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ 45 ఇయర్స్లో లేని అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. ఎకనామిక్ స్లోడౌన్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ని ఇడిసేసి మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసి ఇంత స్పీడ్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చి యాక్ట్ చేయడం జరిగింది. దేశ ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, హోం మంత్రి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఇలా పబ్లిక్కి మైండ్ డైవర్ట్ ఒకటి తర్వాత ఒకటి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్లో, లోక్సభలో ఈ బిల్కు సపోర్ట్ చేసినారు, కొందరు రాజ్యసభలో కూడా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ప్రజలు ప్రొటెస్ట్ చేస్తే మేము ఎన్ఆర్సీ చేయమని వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది. కొందరు లోక్సభలో సపోర్ట్ చేసినారు, రాజ్యసభలో బైకాట్ చేసినారు. మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సపోర్ట్ చేసినారు, బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మేము ఈ ఎన్ఆర్సీ చేపియమని చెప్పడం జరుగుతుంది. కానీ సెంట్రల్ యాక్ట్కి రెఫ్యూజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంకి రైట్స్ లేదు. వాళ్ళు చేస్తే కూడా ఆర్టికల్ 356 ప్రకారం వాళ్ళు డిస్మిస్ చేయవచ్చు సెంట్రల్ గవర్నమెంట్, దే కెన్ ఇంప్లిమెంట్. ఇంకోటి, ఎన్ఆర్సీ ఇప్పుడు చేయము, ఎన్ఆర్సీ దేశవ్యాప్తం కాదు, ఇది సపరేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకే ఉంటుంది అని కొందరు బీజేపీ లీడర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్పిఆర్ వస్తుంది, ఇది జనగణన, ఇది ఎవ్రీ 10 ఇయర్స్కి అవుతుంది. గతంలో కూడా చాలాసార్లు అయింది, 2010లో కూడా ఇది జరిగింది. కానీ ఇప్పుడు జరిగే ఎన్పిఆర్ మనం చూసుకుంటే 1 ఏప్రిల్ 2020 నుంచి 30th ఏప్రిల్ 2020 వరకు ఇది ఎన్పిఆర్ జరుగుతుంది. ఈ ఎన్పిఆర్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ ఫాదర్ ఎక్కడ పుట్టినారు, మీ మదర్ ఎక్కడ పుట్టినారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, వాళ్ళది ఓటర్ ఐడి కార్డు నంబర్ చెప్పండి, వాళ్ళ లైసెన్స్ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇప్పటికీ మనం చూసుకుంటే ప్రభుత్వాల దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ వాళ్ళ దగ్గర ఫోన్కు లింక్ అయ్యి ఆధార్ కార్డులు అన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పింఛన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ ఎన్పిఆర్ ద్వారా తీసుకుంటారు. దీని విషయంలో ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు చూసుకుంటే ప్రభుత్వాలు ఒకటి తర్వాత ఒకటి మాట తప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితి చూసుకుంటే మన దగ్గర ఒక దేశ ప్రజల దగ్గర ఇప్పుడు రోడ్ల మీద వచ్చే ప్రొటెస్ట్ చేసే పరిస్థితి ఉంది. దీంట్లో
మేమేమంటున్నామంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒక అతిపెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు నా అంచనాల ప్రకారం సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 98 పిల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినాయి దీని అగేన్స్ట్. మా ప్లాన్ ఏంటంటే దేశంలో మినిమం 1 lakh పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో ఫైల్ అవ్వాలి దీని అగేన్స్ట్. దానికి టార్గెట్కి మేము హైదరాబాద్లో మోర్ దెన్ 5,000 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కామన్ మ్యాను ఢిల్లీ వెళ్ళి ఇంత దూరం ట్రావెల్ చేసి ఒక అడ్వకేట్ ఆన్ రికార్డ్ని కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టులో వాళ్ళని హైర్ చేసే కెపాసిటీ ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండదు. ఒక కామన్ మ్యాన్ ఒక కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, వాళ్ళు చేయలేరు. అలాంటి పరిస్థితిలో నేను సయ్యద్ నిజాముద్దీన్, సమీర్ వలీవుల్లా మేము ఈ లీగల్కు సంబంధించిన మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, ఈ ట్రావెల్కు సంబంధించిన ఈ అన్ని దాంట్లో మా అడ్వకేట్ అష్వాక్ గారు మరియు ఇమ్రాన్ గారు అందరూ లీగల్ టీం వీళ్ళు మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ద్వారా మేము అడ్వకేట్ ఆన్ రికార్డ్ సుప్రీంకోర్టులో వాళ్ళతోటి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మోర్ దెన్ 5,000 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మేము హైదరాబాద్ నుంచి ఫైల్ చేయాలని మా ప్రయత్నం. దీని విషయంలో ఇవాళ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిపించిన, ఎందుకంటే నా మాట నేనే చెప్పుకుంటే కాదు, ఇది మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అన్ని ప్రజలు, హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకి ఇది రీచ్ అవ్వాలి. మీకు ఈ మెసేజ్ విన్న వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి, సోషల్ మీడియాలో మీరు సర్క్యులేట్ చేయండి. మనకు 4th జనవరి వరకు టైం ఉంది. 5th జనవరికి సుప్రీంకోర్టు ఓపెన్ అవుతుంది. మనకు 8 days టైం ఉంది. ఈ 8 daysలో మనము మోర్ దెన్ 5,000 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇక్కడ నుంచి రెడీ చేసి 5th రోజు మా అడ్వకేట్స్తో, మా లీగల్ టీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఫైల్ చేస్తాం. టోటల్ ఎక్స్పెన్సెస్ మేము బేర్ చేసుకుంటాం. ఎవరు ఒక రూపాయి కూడా స్పెండ్ చేసే అవసరం లేదు. ఇంకోటి, మేము హైదరాబాద్లో 4 లొకేషన్స్ డిసైడ్ చేసినాం. మా ఒక హెల్ప్ లైన్ కూడా మేము లాంచ్ చేసినాం దీని విషయంలో. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 9100109111. ఐ రిపీట్ 9100109111. ఇది మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. హైదరాబాద్లో మేము 4 లొకేషన్స్ పెట్టినాం. ఒక లొకేషన్ వచ్చేసి డైపర్ జోన్ ఆపోజిట్ రమ్యా హాస్పిటల్, ఓల్డ్ బోయన్పల్లి. ఇంకో లొకేషన్ వచ్చేసి ప్యాథ్ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్, పారామౌంట్ హిల్స్ కాలనీ, గేట్ నెంబర్ 4, టోలీ చౌకీలో ఇంకో సెంటరు. మూడోది వచ్చేసి సిల్వర్ ఆక్స్ బిల్డింగ్, 3rd floor, ఆపోజిట్ ఖాజా మెన్షన్, అబౌవ్ హరమైన్ మెడికల్ హాల్, 3rd floorలో 307లో రఫీక్ అలీం అనే అడ్వకేట్ వాళ్ళ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇలాగానే భోలక్పూర్లో అంజుమన్లో కూడా ఎక్స్ కార్పొరేటర్ వాజిద్ హుసేన్ దగ్గర అక్కడ కూడా మీరు ఈ అఫిడవిట్ సబ్మిట్ చేయొచ్చు. ఇలాగానే బజార్ ఘాట్లో షేక్ అబ్దుల్లా సుహేల్ గారి ఆఫీస్లో కూడా మీ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ మేము ఇంకా ఓల్డ్ సిటీలో కూడా వచ్చే రోజుల్లో మేము పెడతాం. ఇప్పుడు మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నాం. ఎక్కడి నుంచన్నా వాళ్ళు కాల్ చేసి మేము నియరెస్ట్ లొకేషన్ మీకు చెప్తాం. ఆ నియరెస్ట్ లొకేషన్ ప్రకారం మీరు ఈ తొందరగా 8 days లోపల ఇవన్నీ నాకు వచ్చేసి మీరు ఏం డాక్యుమెంట్ ఎక్కువ తీసుకొచ్చే అవసరం లేదు. ఓన్లీ మీ ఆధార్ కార్డు తీసుకురండి. ఓ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఆ ఆధార్ కార్డు తోటి ఇన్ఫర్మేషన్ తోటి మేము ఒక అఫిడవిట్ తయారు చేస్తాం. అఫిడవిట్లో కంప్లీట్ ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అఫిడవిట్ తయారు చేస్తాం. దాంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి వాళ్ళ సంతకం చేసి మీరు ఆధార్ కార్డు కాపీ చేసి వెళ్ళిపోండి. మిగిలిన బాధ్యత అన్నీ మాది, మా లీగల్ టీమ్ది. మేము సుప్రీంకోర్టులో తీసుకుపోయి ఫైల్ చేసి దానికి ఆర్గ్యూ చేసే వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.